హలో వ్యూవర్స్, ఈరోజు వీడియోలో నేను మీకు తినడానికి చేయడానికి చాలా ఈజీగా ఉండే రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. ఎవరైనా మనకి సడన్ గెస్ట్ వస్తుంటే మనం క్విక్గా చేసి పెట్టేయచ్చు. దీనికోసం నేను ఒక 3 కప్స్ ఇప్పుడు చూపిస్తున్నాను కదండి. మీరు ఏ కప్ తీసుకున్నా కానీ ఒక కప్పు క్వాంటిటీకి కొలత తీసుకోండి. అంటే ఇప్పుడు నేనైతే చూపించే కప్పుకి 3 కప్పులు తీసుకుంటున్నాను అనమాట. మీకు షుగరు అవన్నీ కూడా నేను అదే కప్తో చెప్తాను. ఇప్పుడు ఆ 3 కప్పులు మనం బొంబాయి రవ్వ ఉంది కదండి, అది తీసుకోవాలి. దీనిలో నేను ఒక 3 స్పూన్లు నెయ్యి ఉంది కదండి, అది కరిగించి దీనిలో వేస్తున్నాను అనమాట. ఇది బాగా ఈ రవ్వ ఏదైతే ఉందో ఆ రవ్వకి మొత్తం బాగా పట్టేలాగా మనం ఫ్రై చేయాలి. ఇది మనం ఇప్పుడు నెయ్యి వేసాం కదండి, ఇది మొత్తం రవ్వకు పట్టి చూసారా, ఇదిగోండి ఇలా మంచిగా రవ్వకి పట్టి మొత్తం పొడి పొడిలాగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి రెడ్గా వచ్చేంత వరకు రవ్వని ఫ్రై చేసుకొని పక్కనుంచండి. అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే 1 కప్పు షుగర్ వేసుకోండి. నేను 3 కప్పుల రవ్వకి 1 కప్పు షుగర్ వేస్తున్నానండి. మీరు షుగర్ ఎక్కువగా ఇష్టపడితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, కానీ మనం తినేటప్పుడు కొంచెం ఎగుటుగా ఉంటుంది అనమాట. సో 1 కప్ అయితే బాగుంటుంది. ఇప్పుడే నేను నెయ్యి కరగబెడుతున్నానండి. ఇప్పుడు ఆ నేతిలో నేను ఒక 3 స్పూన్లు నెయ్యి తీసుకున్నానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని జీడిపప్పు, ద్రాక్ష మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఈ ఫ్రై చేసుకున్నవి కూడా మనం రవ్వలో వేసేసుకుంటాం అనమాట. మనం ఈ కిస్మిస్ నెక్స్ట్ ఈ జీడిపప్పు ఈ 2 ఉన్నాయి కదండి, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి దాన్ని ఈ రవ్వలో యాడ్ చేసేసేయండి. ఇప్పుడు దీన్ని మీరు యాడ్ చేసేసి మొత్తం అంతా ఒక్కసారి కలపండి. ఇదంతా కూడా మంచిగా మొత్తం బాగా కలిపేసేసి దీనిలోకి మనం ఇప్పుడు పాలు, అంటే వేడి పాలు కాదండి, కొంచెం కాచిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు అయితే తీసుకోండి. వేడి పాలు అయితే వద్దు, కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు మనం ఏదైతే కప్పు తీసుకున్నాం కదా ఆ కప్పు నిండా తీసుకోండి. తీసుకొని అవి కొంచెం పోసుకుంటూ దీని లోపల కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి పోసేస్తే మళ్ళీ జావ అయిపోతుందండి, అప్పుడు మనకి లడ్డు మనం కలపడానికి రాదు. సో మీరేం చేయాలి అంటే కొంచెం పోర్షన్స్ తీసుకొని దాన్ని మొత్తం అంతా మంచిగా బాగా కలిపి మనకి లడ్డు కట్టడానికి వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూసారా, ఇప్పుడు మనం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఉండండి. నేను కొంచెం యాడ్ చేసుకుంటూ మళ్ళీ కలుపుతూ ఉన్నాను అనమాట. మనకి ముద్ద అనేది రావాలి. మనం కలిపి మనం ఉండకట్టడానికి మనకి ఫీజిబుల్గా ఉండేంత వరకు మనం పాలు యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే 1 కప్పు పాలైతే పట్టాయి. మనం ఈ రవ్వ లడ్డు మనం తినేటప్పుడు కానీ ఈ ఉండలోనే ఉంటుందండి. మనం ఉండ మరీ గట్టిగా చుట్టకూడదు, మరీ మెత్తగా చుట్టకూడదు. తినేటప్పుడు మనకి అది గట్టిగా చుట్టేసామనుకోండి, తినేటప్పుడు మనకి నోట్లో అంతా అవుతున్నట్టు అనిపిస్తుంది. అదే మెత్తగా చుట్టేసామనుకోండి, అప్పుడు మనం ఉండ కూడా బాగా రాదనమాట, తినడానికి మనకి ఇది ఉండదు. సో మీరు ఇలా కొంచెం పాలు వేసుకుంటూ కానీ కలిపారంటే మనకి మొత్తం ఆ రవ్వకు కూడా పాలు అనేవి మంచిగా ఇది పడతాయి, మనకి ఉండ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను చూడండి చేత్తో కలుపుతున్నాను. ఇప్పుడు మనం చేత్తో కలిపినప్పుడు మనకు ఉండ వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. చూసారా, ఇదిగోండి నాకు ఇంకా ఉండ రాలేదనమాట. సో నేను రిమైనింగ్ పాలు ఏవైతే ఉన్నాయి కదా ఆ పాలు కూడా యాడ్ చేసేసేసాను అనమాట. మొత్తం ఈ ఉండంతా పట్టడానికి నాకు 1 కప్పు, మనం తీసుకున్న క్వాంటిటీ అన్నీ కూడా కప్పు కొలతల్లోనే చెప్పానండి. 3 కప్పులు రవ్వ తీసుకుంటే మనం 1 కప్పు షుగర్ వేసాము, తర్వాత 1 కప్పు పాలు అనమాట. ఇదిగోండి ఇప్పుడు నేను చుడుతుంటే నాకు ఉండ రాలేదు. సో నేను ఇంకా రిమైనింగ్ ఏవైతే నా దగ్గర పాలు ఉన్నాయో ఆ పాలు కూడా వేసేసేసి చూసారా, ఇది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది ఉండ. ఇది మనం ఒక
కంటైనర్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో కానీ ఉంచితే అండి ఒక 10 డేస్ వరకైనా ఉంటాయి. అదే బయట పెట్టేసేస్తే ఒక 3-4 రోజుల కంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే మనం పాలేస్తున్నాం కదా. మీకు కానీ రెసిపీ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కమెంట్ చేయడం అయితే మర్చిపోతున్నారు. సో మీరు కమెంట్ చేయడం స్టార్ట్ చేస్తే సో దట్ వీల్ గెట్ సమ్ ఎంకరేజ్మెంట్ అనమాట వేరే వేరే వీడియోస్ చేసి పెట్టడానికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిస్ట్. థ్యాంక్ యూ.